అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి కోతల అనంతరం గడ్డిని తగలబెట్టడం వల్ల నష్టాలు, ఉపయోగించుకునే మార్గాలు, ఖరీఫ్ పెసర సాగు వివరాలు, పలు పంటల్లో విత్తన శుద్ధి విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో పండించే ధాన్యపు పంట వరి. గతంలో వరి కోతల అనంతరం ఎండుగడ్డిని పశువులకు మేతగా వినియోగించేవారు. కానీ మారుతున్న కాలంలో హార్వెస్టర్ల వినియోగం ఎక్కువ కావటం, ఆ గడ్డి చిన్న చిన్న ముక్కలు అయిపోవడంతో గడ్డిని పొలంలోనే తగలబెట్టేస్తున్నారు. ఇలా వరి గడ్డిని కాల్చివేయటం వల్ల భూమిలో ఉండే విలువైన సూక్ష్మరాశి నశించిపోతుంది. అంతేకాదు, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి హానికర వాయువులు గాలిలోకి చేరి కాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి కోతల అనంతరం వరిగడ్డిని బేలర్ సహాయంతో కట్టెలు కట్టించి పశువులకు మేతగా వాడుకోవడం లేదా సేంద్రియ పదార్థంగా తిరిగి భూమికి అందించడం చేయాలి. వరిగడ్డిని సద్వినియోగం చేసుకునే విధానాలను తెలియజేస్తున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పంట వరి పంట. ఈ వరి పంటని రైతు సోదరులందరూ పంట కోతకు వచ్చినప్పుడు మెకానికల్ హార్వెస్టర్స్తో మనం పంట కోస్తున్నాం. కాబట్టి ఈ మెకానికల్ హార్వెస్టర్స్తో పంట కోసినప్పుడు మనము ఈ వరిగడ్డిని 25 నుంచి 30 సెంటీమీటర్ల పైకి కోస్తున్నాం. కాబట్టి ఈ వరిగడ్డి కాస్త కొయ్యకాల రూపంలో మనకు పొలంలోనే మిగిలిపోతుంది. సో ఇలా మిగిలిపోయిన వరి కొయ్యకాలను రైతు సోదరులందరూ తగులబెడుతున్నారు. సో ఈ పంట అవశేషాలను మనం తగలబెట్టడం వలన మనకు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, అలాగే భూమి యొక్క సారం కూడా తగ్గుతుంది. సో ఇలా ఈ వరి కోయకాలను కాలబెట్టినప్పుడు మనకు నేలలో ఉన్న సేంద్రియ కార్బనం అనేది కార్బన్ డైఆక్సైడ్గా మారి వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. అలాగే భూమిలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కూడా సంఖ్య తగ్గిపోయి మనకు భూమి యొక్క సారం తగ్గుతుంది. సో దీనివల్ల మనకు రసాయనిక ఎరువుల వాడకం పెరిగి రైతులకు ఖర్చు కూడా అదనంగా అవుతుంది. సో ఇలా కాకుండా రైతు సోదరులు ఖచ్చితంగా ఈ పంట యొక్క అవశేషాలను, ఈ వరి కోయకాలు ఏవైతే ఉన్నాయో అవి పొలంలోనే కలియదున్నడం వలన మన భూమికి సేంద్రియ ఎరువుని మనం అందించిన వారం అవుతాము. ఈ పద్ధతిని చూసుకున్నప్పుడు ముందుగా ఏవైతే వరి కోయకాలు ఉంటాయో వాటిని ట్రాక్టర్ ఆపరేటెడ్ స్లాషర్ కానీ, ట్రాక్టర్ ఆపరేటెడ్ రోటరీ మల్చర్ కానీ మనకు అందుబాటులో ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకొని ఈ వరి కోయకాలను మనం ముక్కలుగా చిన్న చిన్న గడ్డి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నీళ్లు పెట్టుకొని కేజీవిల్స్ వేసేసి దానిపైన మనకు ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 10 నుండి 15 కిలోల యూరియా కలిపి మనం చల్లుకొని ఒక 2 నుంచి 3 రోజుల తర్వాత మళ్ళీ దున్నుకున్నట్టయితే మనకు ఈ పంట యొక్క అవశేషాలు తొందరగా కుళ్ళిపోయి మనకు నేలకు సేంద్రియ కార్బనాన్ని, అలాగే వివిధ రకాల పోషకాలు నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ, అలాగే సూక్ష్మ పోషకాలు నేలకు అందించడం జరుగుతుంది. సో ఇలా యూరియా మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నప్పుడు మనకి ఈ పంట యొక్క అవశేషాలు 30 రోజుల్లో కుల్లడం జరుగుతుంది. సో ఇక ఇలా వీటితోటే కాకుండా మనకు మార్కెట్లో ఇప్పుడు డీకంపోజర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
ఈ డీకంపోజర్స్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ట్రైకోడర్మా అనేది మనకు దొరుకుతూ ఉంది. ఈ ట్రైకోడర్మాని ఒక ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మాని తీసుకొని ఒక 200 కిలోల పశువుల పేడలో కలుపుకొని మనము ఈ పంట అవశేషాలపైన చల్లుకొని మనం దున్నుకున్నట్టయితే ఈ ట్రైకోడర్మా కూడా ఈ పంట యొక్క అవశేషాలను తొందరగా కుల్లబెట్టి మనకు నేలకు పోషకాలు అనేది అందడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో మనకు ప్రొపెల్ అండ్ బయోడి ఇవి కూడా మనకు వేస్ట్ డికంపోజర్స్ లాగా పనిచేస్తూ ఉన్నాయి. వీటిని కూడా మనం ఎకరానికి 2 కిలోల చొప్పున చల్లుకొని మనం ఈ పంట యొక్క అవశేషాలను పొలంలో దున్నేసుకున్నట్టయితే ఈ అవశేషాలు తొందరగా కుళ్ళిపోయి భూమికి ఉపయోగపడే అన్ని పోషకాలను మరియు సూక్ష్మజీవులను అందించి మన భూమి యొక్క సారం పెంచుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేసే స్వల్పకాలిక అపరాల పంట పెసర. వినియోగం ఎక్కువగా ఉండటం, 65 నుంచి 70 రోజుల్లో పంట చేతికి వస్తుండటం వలన పెసరను మెట్ట పంటగానే కాక మాగాణుల్లో వరి సాగు ఆలస్యమయ్యే ప్రాంతాలలో వరికి ముందుగా సాగు చేసే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటగా పెసర సాగు చేసేందుకు జూన్ జూలై మాసాలు అనుకూలం. సాగుకు ఉపక్రమించే రైతులు ప్రాంతానికి తగ్గ రకాలను ఎంచుకొని మేలైన యాజమాన్యం పాటించినట్లయితే ఖరీఫ్ పెసర నుంచి ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఖరీఫ్లో సాగుకు అనువైన పెసర రకాలు, సాగులో పాటించాల్సిన మెలకువల గురించి వివరాలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. పెసర పంటని వేసుకోవడానికి తొలకరిలో చాలా అనువుగా ఉంటుంది. తక్కువ వర్షపాతంలో 65 నుంచి 70 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తూ ఎకరాకు 3 నుంచి 4 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ గిట్టుబాటు ధర కలిగినటువంటి మనం పెసర పంటని రైతు సోదరులు ఎక్కువగా వేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. నేలలో ఇది సారాన్ని పెంచడానికి, వాతావరణంలో ఉన్న నత్రజనిని నేలలో స్థిరీకరించి ఈ సేంద్రియ కర్బన శాతాన్ని పెంచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీని రైతు సోదరులు ఏంటంటే తొలకరిలో నేలల దగ్గర నుంచి కోత వరకు కూడా కొన్ని యాజమాన్య మెలకువలు పాటించాలి. నీరు నిల్వని నేలలు అనేవి మనం ఎంచుకుంటే బాగుంటుంది. నేల తయారీ మనం గమనిస్తే 3 నుంచి 4 సార్లు బాగా దుక్కు చేసుకొని చివరి దుక్కులో 2 టన్నుల వరకు కూడా పశువుల ఎరువు వేసి మనం కలిగి దున్నుకున్నట్టయితే నేల బాగా గొల్లబారడమే కాకుండా సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది. సేంద్రియ పదార్థం పెరగడం వలన మొక్క అనేది ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకాల ఎంపిక విషయంలో కూడా రైతు సోదరులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత రకమైన IPM 2-14 అనేది 65 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. నిటారుగా పెరిగి అలాగే కాయలు అనేవి గుత్తులుగా పైనే ఒకేసారి కోతకొచ్చే రకం కింద మనం దీన్ని చెప్పవచ్చు. వీటితో పాటుగా ఈ LGG 607 అనే రకం, ఇది 60 నుంచి 65 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంది. 6 నుంచి 7 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకి దిగుబడిని అందిస్తుంది. పల్లాకు తెగులను కూడా తట్టుకుంటుంది. అలాగే LGG 630 ఇది కూడా మనకి 65 నుంచి 70 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీంతో పాటుగానే 6 నుంచి 7 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. ఒకేసారి పంట కోతకు వస్తుంది. పల్లాకు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం కింద మనం చెప్పొచ్చు. రైతు సోదరులు వీటిలో మంచి రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అలాగే విత్తే సమయం మనం గమనించినట్టయితే జూన్ జూలై నెలల్లో ఖరీఫ్ పెసర సాగు చేసుకునే అనుకూలంగా ఉంటుంది. 7 నుంచి 8 కిలోల వరకు కూడా విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాలి. థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజెబ్ కానీ ఈ 3 మందుల్లో ఏదో ఒక మందుని 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగులు మనం పంట మీదకి రాకుండా ఉండాలంటే ఇమిడాక్లోపిడ్ అనే మందుని 5 మిల్లీలీటర్లు లేదా మన థయోమెథాక్సోమ్ అనే మందుని 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి కూడా మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే విత్తేటప్పుడు కూడా సీడ్ డ్రిల్ని వాడి 30 సెంటీమీటర్లు వరుసకి అలాగే మొక్కి 10 సెంటీమీటర్లు పెట్టుకొని మనం వేసుకున్నట్టయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. వీటితో పాటుగా ఎరువుల విషయం మనం గమనిస్తే ఈ అపరాల జాతి చెందిన పంట కాబట్టి దీనికి ఎరువుల తాలూకా మోతాదు కూడా తక్కువ మొత్తంలో అవసరం అవుతుంది. దీనికోసమే 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు మనకి వాడాల్సి ఉంటుంది ఒక ఎకరాకు. అందుకోసమే విత్తనం వేసేటప్పుడే రైతు సోదరులు ఒక కట్ట DAP వేసుకున్నట్టయితే ఈ ఎరువుల యాజమాన్యాన్ని కూడా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం. నీటి తడి కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ అడపదడప మనకు వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి మనం నీటిని బయట నుంచి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ బెట్ట పరిస్థితి మనకు వచ్చినట్టయితే మనం తప్పనిసరిగా పూతకి ముందు అలాగే కాయ ఏర్పడే దశలో తేలికపాటి తడులు మనం ఇచ్చినట్టయితే
అయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు కలుపు నివారణ మనం గమనిస్తే మనం విత్తనం వేసిన వెంబటే 3 రోజుల లోపు పదును చూసుకొని పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తం సమానంగా తరిచేటట్టు మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా రకాల కలుపు మొక్కలని మనం రాకుండా అరికట్టుకోవచ్చు. 20-25 రోజుల లోపు గడ్డి జాతి మొక్కల్ని నివారించడానికి ఫెనాక్సోప్రాప్ పి ఎథైల్ అనే మందుని 1/2 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసిన, లేదా ఈ క్విజలోపాప్ ఎథైల్ అనే మందుని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసినా కూడా చాలా వరకు ఈ గడ్డి జాతి మొక్కలు అనేవి మనం రాకుండా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. వీటితో పాటుగానే వెడల్పాటి కూర మొక్కలు కూడా ఎక్కువగా ఉన్నట్టయితే ఇమాజిత్ పైర్ అనే మందుని మనం 1 ఎకరాకు 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకునేటప్పుడు ఈ వెడల్పాటి కలుపు మొక్కలు దాంతో పాటుగానే ఈ గడ్డి జాతి మొక్కలు కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. దీంతో పాటుగా కొత్తగా మనకు మార్కెట్లో ఫొమాసఫేన్ అలాగే దాంతో పాటుగానే ఫ్యూజీపాప్ పీ బెటల్ అనే మందు కూడా మనకు దొరుకుతుంది. దాన్ని ఫ్యూజీ ఫ్లెక్స్ అనే మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇదైతే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికారి చేసుకునేటప్పుడు ఇది కూడా ఈ గడ్డి జాతి మొక్కల్ని దాంతో పాటుగానే వెడల్పాటి కలుపు మొక్కల్ని కూడా రెండింటిని కూడా సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక సస్యరక్షణ మనం గమనిస్తే తొలకరలో మనం వేసిన పెసర పంటకి 2 ఆకుల దశలో ఉండేటప్పుడు చిత్త పురుగులు ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటాయి. ఇది ఆకుల మీద రంధ్రాలను ఏర్పాటు చేస్తుంది. ఇది మనం అశ్రద్ధ చేసినప్పుడు ఆకు మొత్తాన్ని కూడా తినేయడం, ఆకు రాలిపోవడం కూడా జరుగుతుంది అనమాట. దీనివల్ల చాలా వరకు మొక్కల సాంద్రత పడిపోతుంది. అందుకని ఈ మొక్కల మీద రంధ్రాలు మనం గమనించిన వెంబటే ఎసిఫేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసినప్పుడు చిత్త పురుగుల తాలూకుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినప్పటికీ ఈ తెల్లదోమ, పేనుబంక అలాగే తామర పురుగులు ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. రసం పీల్చే పురుగులు అనేవి ఈ వైరస్ తాలూకు తెగుళ్ళను కూడా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చేయడంలో కూడా ఎంతగానో సహకరిస్తాయి. కాబట్టి మనం వేప నూనె వాడకాన్ని అంటే 1500 ppm అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకునేటప్పుడు పంట మీద ఈ రసం పీల్చే పురుగులని మన పంట మీదకి రాకుండా నివారించుకోవచ్చు. అలాగే రసాయనాల విషయానికి వచ్చినట్టయితే ఈ ఎస్ట్రామిప్రిడ్ కానీ థయామెథాక్సమ్ కానీ 0.2 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసినా కూడా ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి మనం తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా మారుగా మచ్చల పురుగు కూడా ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. పూత దశలో లేత ఆకుల్ని అలాగే కాయల్ని పూతను కూడా ఎక్కువగా మనం గూడు కట్టేసేసి లోపల ఉంటూ పూతని కాయల్లో ఉన్న గింజలను కూడా తినేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం నివారించాలంటే ఎసిఫేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేస్తున్నప్పుడు వాటిని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని కూడా 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ మారుగా మచ్చల పురుగును కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే తొలకరి పెసరలో కూడా మంచి దిగుబడులు అనేవి సాధించి మంచి నికర ఆదాయాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. విత్తు కొద్దీ పంట అన్నట్లుగా విత్తనం నాణ్యమైనదిగా ఉంటేనే పంట మంచి దిగుబడులను అందిస్తుంది. అందువల్ల రైతులు మేలైన దిగుబడులు పొందాలంటే ముందుగా దృష్టి ఉంచాల్సిన అంశం విత్తనం. మంచి విత్తనం ఎంచుకోవడమే కాదు, విత్తిన తరువాత ఆశించే చీడపీడల నుండి పంటలను రక్షించాలంటే విత్తన శుద్ధి ఎంతైనా అవసరం. విత్తన శుద్ధి చేయటం వల్ల పంట విత్తింది మొదలు నెల రోజుల వరకు పంటకు ఎటువంటి చీడపీడలు ఆశించవు. ఒకవేళ విత్తనాన్ని శుద్ధి చేయకుండా విత్తుకున్నట్లయితే ఆ పంటను తొలి దశలోనే మొదలు కుళ్ళు, వేరుకుళ్ళు, ఎండు తెగులు, రసం పీల్చి పురుగులు వంటివి పంటలను ఆశించి నష్టపరుస్తుంటాయి. కాబట్టి రైతులు విత్తనానికి రక్షణ కవచంలా పనిచేసే ఈ విత్తన శుద్ధిని అశ్రద్ధ చేయకుండా పలు పంటల్లో ఏ విధంగా చేపట్టాలో తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త సుమలత. వరిలో ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు అంటే అగ్గి తెగులు కానీ తర్వాత గోధుమ రంగు మచ్చలు కానీ ఇవి రాకుండా ఉండడానికి విత్తన శుద్ధి ద్వారా పంటను మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము. కార్బండజిమ్ 1 లీటర్ నీటికి కలిపి 1 కిలో విత్తనాన్ని దాంట్లో 24 గంటల పాటు నానబెట్టి తర్వాత మండే కట్టుకోవాలి. తర్వాత మనం నారుమడిలో చల్లుకోవాలి. లేదా మెట్ట నారుమడిలో అయితే 3 గ్రాముల కార్బండజిమ్ కిలో విత్తనానికి పొడి మందును కలుపుకొని నారుమడిలో చల్లుకోవాలి. వానాకాలంలో వేసుకునే పంటల్లో సోయాబీన్ ఒకటి
తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గించుకోవడానికి మనము విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. దానికి 3 గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ థైరమ్ 1 కిలో విత్తనానికి కలుపుకొని ఆ తర్వాత ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 1.5 ml లీటర్ నీటికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా విత్తనాన్ని విత్తుకునే ముందు ఈ రైజోబియం అనేది 200 గ్రాములు 10 కిలోల సోయాబీన్ విత్తనానికి కలుపుకొని విత్తే ముందు కలుపుకొని ఆరబెట్టుకొని విత్తుకున్నట్టయితే ఈ రైజోబియం అనేది సోయాబీన్ పంట పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. కందిలో మనకు ప్రధానంగా ఫ్యూజేరియం ద్వారా వచ్చేటువంటి ఎండు తెగులు కావచ్చు, లేదా ఫైటాఫ్థరా ఎండు తెగులు కావచ్చు, వీటి నుంచి కాపాడుకోవడానికి ముఖ్యంగా కందిలో అయితే 10 గ్రాముల ట్రైకోడర్మాను 1 కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ మొక్కజొన్నలో మనకి ఆల్రెడీ మనము ప్రైవేట్ హైబ్రిడ్సే వాడుతున్నాం కాబట్టి దాదాపుగా విత్తన శుద్ధి చేసే వస్తున్నవి. ఇప్పుడు మొక్కజొన్నలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు నివారణకి వాటికి శాంట్రోనిప్రోనిల్ 5 ml లేదా థయోమిథాక్సామ్ 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించుకొని విత్తన శుద్ధి చేసుకొని విత్తనాన్ని విత్తుకున్నట్టయితే మనకు కొంతవరకు ఈ కత్తెర పురుగు ఉధృతి అనేది రాకుండా మనం కాపాడుకోగలుగుతాము. పసుపులో ముఖ్యంగా వచ్చేటువంటి తెగుళ్ళు దుంపకుళ్ళు తెగుళ్ళు, వాటితో పాటు దుంప ఈగ అనేది ప్రధాన సమస్యలు. వీటిని నివారణకు మనము పసుపు వేసుకునే ముందు విత్తన పసుపుకి ముఖ్యంగా 3 గ్రాములు మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కలిపినటువంటి మందును నీళ్ళలో కలిపి ఆ తర్వాత 2 ml క్లోరిపైరిపాస్ని కలుపుకొని మనకు కావలసినటువంటి విత్తనాన్ని ఆ నీటిలో మందు ద్రావణంలో 30 నిమిషాల పాటు నానబెట్టుకొని తర్వాత తీసి నీడలో ఆరబెట్టుకొని విత్తుకున్నట్టయితే దుంపకుళ్ళు మరియు దుంప ఈగ వంటి సమస్యల నుండి మనం పసుపు పంటని కాపాడుకోవచ్చు. లేట్ ఖరీఫ్లో నువ్వుల పంట వేసుకునే రైతులు ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. దానికోసం 10 గ్రాముల ట్రైకోడర్మా 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదు అని అంటే పెన్ఫ్లూఫెన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే మందును 0.6 ml కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే నువ్వుల్లో ముఖ్యంగా విత్తిన తర్వాత వచ్చేటువంటి డాంపింగ్ ఆఫ్ అనే తెగుళ్ళని నుంచి మనం కాపాడుకోవడానికి, తర్వాత వచ్చేటువంటి వేరు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు రాకుండా నువ్వు పంటను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఎడగారుకు సంబంధించి నాట్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తోంది. ఎడగారు పంటగా లేదా ఎర్లీ ఖరీఫ్గా రైతులు ఇక్కడ మే మొదటి వారం నుంచే సాగు పనులు ప్రారంభిస్తుంటారు. సోమశిల, కండలేరు జలాశయాల నుంచి 3,75,000 ఎకరాలకు నీరు విడుదలైన నేపథ్యంలో సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి దాదాపు నాట్ల ప్రక్రియ పూర్తి కావచ్చని, ప్రస్తుత సీజన్కు సంబంధించి ఎరువులకు ఎలాంటి కొరత లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడంతో పాటు నానో ఎరువుల వాడకంపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఎడగారు సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వ్యవసాయ అధికారి సత్యవాణి తెలియజేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమైంది. దాదాపు ప్రతి ఏడాది కూడా 3.5 నుంచి 4 లక్షల ఎకరాలలో ఈ ఎడగారు సాగు చేస్తారు. అయితే ప్రధానంగా డెల్టా ప్రాంతంలోనే ఎడగారు సాగు అంటే ఇక్కడ అంటారు. అదేవిధంగా ఖరీఫ్ సాగు కూడా అంటారు దీన్ని. సోమశిల జలాశయం, కండలేరు జలాశయంలో పుష్కలంగా నీరు ఉండడంతో ఈసారి దాదాపు 3,75,000 ఎకరాలలో సాగుకి అధికారులు కూడా అనుమతి ఇచ్చారు. ఇటువంటి పరిస్థితులు జిల్లాలో ఈ సాగు పరిస్థితి ఎలా ఉంది, విత్తనాల పరిస్థితి, వీటన్నిటి మీద ఇక్కడ జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం. మే 15 నుంచే మనకి మొదలవుద్ది ఇక్కడ సీజను. దీన్ని ఎడగారు అని చెప్పేసి కూడా మనం అంటాము. అంటే ఎర్లీ ఖరీఫ్ కింద మనకి ఈ సంవత్సరం మే 5వ తారీఖు నుంచే మనకి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది ఎర్లీగా. దానివల్ల మనకి 3,75,000 ఎకరాలకి సోమశీల అండ్ కండలేరు జలాశయాల నుంచి మనకి వాటర్ రిలీజ్ అయింది. దీంట్లో దాదాపు 3.5 లక్షల దాకా మనకి వరి పడొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ వరే కాకుండా ఇంకొక 10,000 హెక్టార్లు అంటే దాదాపు 25,000 ఎకరాలు వేరే పంటలు, వేరుశనగ, పత్తి ఇట్లాంటివి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. బాజ్రా, జోవారు ఇట్లాంటివి కూడా. ఏ నెలలో సాగు ప్రారంభమైంది, ఎప్పటిదాకా నార్లు వేసుకునే అవకాశం ఉంది? మేలోనే మనకి నార్మల్ పోసుకోవడం జరిగింది. ఇప్పటికి దాదాపు ఒక 60,000 ఎకరాలు నాట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి.
ఈ నెలాఖరికల్లా మనకి నాట్లు దాదాపు 90% కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మనకి అప్లాండ్ మండల్స్, వింజమూరు ఇట్లాంటివి మాత్రం కొంచెం లేటుగా అవుతుంది. మిగతా ఏరియా అంతా మనకి నెల్లూరు చుట్టుపక్కల ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీ అవనివ్వండి, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, కావలి కాన్స్టిట్యున్సీ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ నాట్లు స్టార్ట్ అయిపోయినాయి. ఈ నెలాఖరు కంప్లీట్ అవుద్ది. దాదాపు 2.5 నుంచి 3 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 47,000 టన్నులు యూరియాని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకొని అది పంపిణీకి కూడా మనం రెడీ చేసుకున్నాము. ఇప్పటికి 5,384 టన్నులు ఆర్ఎస్కేల ద్వారా, సొసైటీల ద్వారా ఇవ్వడం జరిగింది. యూరియా ఎక్కువ వాడకుండా ఉండటానికి కానీ మనము ఇప్పటికే ఒక 600 మీటింగ్స్ మనం కండక్ట్ చేసాం. ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా యూరియా తక్కువ వినియోగించాలి, యూరియా వచ్చే అనర్థాల గురించి మనము ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేసాము. అదేవిధంగా ఈ జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఖేతీ బచావో అభియాన్ కింద ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఆర్ఎస్కేలో కూడా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో సేంద్రియ ఎరువులు సాగు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో మీరు ప్రచారం కూడా చేస్తున్నారు. అదేవిధంగా జీవన నియంత్రణ ల్యాబ్ కూడా ఉంది మనకు. వీటన్నిటి మీద ఎలా ఈ రసాయన ఎరువులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు? ఈసారి మనకి రసాయనిక ఎరువులు తగ్గించడంతో పాటు నానో యూరియా, నానో డిఏపి వాడకం పెంచటము, అదేవిధంగా మనకి ట్రైకోడర్మా విరిడి అనేది బయో ఫంగిసైడ్, అంటే నేలలో మనం వాడటానికి ఉపయోగిస్తాము. దీన్ని మనం మామూలుగా స్కీముల్లో మనం 50% సబ్సిడీ మీద ఇస్తున్నాము. అన్ని ల్యాబొరేటరీస్కి మన స్కీమ్లో, గవర్నమెంట్ స్కీముల ద్వారా మనం ఇస్తూ ఉన్నాము. ఖరీఫ్ సంబంధించి ఈ సీడ్ కూడా ఏ రకం సీడ్ ఇచ్చారు? ఆ సీడ్ దిగుబడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానికన్నా కొత్తగా మీరు ఏమైనా ప్రయోగం చేస్తారు? ఖరీఫ్ వరకు మనకి రైతులు వాళ్ళ సొంత సీడే కొనుక్కుంటారండి. ప్రైవేటు డీలర్స్ దగ్గర కూడా మంచి సీడ్ని మనము ఉంచడం జరిగింది. మనము ఏప్రిల్లోనే వీళ్ళ డీలర్లందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళ దగ్గర ప్రాసెసింగ్ చేయించి మంచి శాంపిల్స్ కూడా డ్రా చేసాం. వాళ్ళ దగ్గర అంతా మంచి సీడ్ని మనం అందుబాటులో ఉంచాం రైతులకి. మనకి 90% ఆఫ్ క్రాప్ KNM 1638 పడింది. అంటే ఈ ఎడగారికి బాగా సెట్ అయిన రకం అదొకటే. దాంట్లో అంటే రబీతో పోల్చుకుంటే మనకి ఎడగారిలో కొంచెం దిగుబడులు తగ్గుతాయి. ఎందుకంటే రబీలో అయితే మనకు 3.5 పుట్లు దాకా వచ్చేది, మనకి ఇప్పుడు ఖరీఫ్లో ఒక 3 పుట్లు అట్లా దిగుబడి వస్తుంది. కాబట్టి ఆ వెరైటీ ఒక్కటే మనకి బాగా సూటబిలిటీ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా 90% ఆఫ్ ఫార్మర్స్ ఆ వెరైటీని వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ డెల్టా ప్రాంతంలో సోమశిల జలాశయం వాటర్ ఎంతవరకు సఫిషియెంట్గా ఉంది? ఇప్పుడు ఖరీఫ్కి సంబంధించిన మొత్తము రిలీజ్ చేయడానికి మన దగ్గర సఫిషియెంట్ వాటర్ లెవెల్స్ అయితే ఉన్నాయండి. రేపు రబీ సీజన్కి కూడా సరిపడా మనకు ఉన్నాయి. అంటే డెడ్ స్టోరేజీతో సంబంధం లేకుండానే మన పంటకి సరిపడా వాటర్ ఉంది. వాటర్కి ఏమీ ఇబ్బంది లేదు మనకు అసలు. ఈసారి రబీలో బాగా ధరలు లేవు, కానీ ఈసారి ఖరీఫ్కి ఎలా ఉండొచ్చు? ఇప్పుడు బాగా పెరిగాయి అంటున్నారు, ఎలా ఉండొచ్చు? కోతలు స్టార్ట్ అయినప్పుడు బాగా రేట్ ఉంటుందండి. ఇక్కడ మధ్యలో ఏంటంటే కొంచెం ఎక్కువ దిగుబడి ఒకేసారి రావటం వల్ల కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నిల్వ చేసుకున్న ధాన్యానికి KNM 1638కి 26,000 ఉంది ఈరోజు పుట్టి. అంటే మన సపోర్టింగ్ ప్రైస్ కన్నా చాలా ఎక్కువ ఉందన్నమాట. 3-4 వేలు ఎక్కువ ఉంది మనకి. కాబట్టి ఇప్పుడు ఈ ధరలను చూసుకొని రైతులు ఈ ఖరీఫ్ సీజన్ కూడా బాగా వేస్తూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్ రైతుకి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఏమన్నా నీటి పొదుపు పద్ధతులు కానీ ఏమన్నా సాగు విధానాలు? అంటే ఇక్కడ ఖరీఫ్ సీజన్లో మనకి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈరోజు చాలా హై టెంపరేచర్స్ ఉన్నాయి. 48 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా కూడా మనకి టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. వేడిలో ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయి మొక్కలన్నీ కూడా ఎండిపోయినట్టుగా పైనుంచి కిందకు వస్తున్నాయి. కాబట్టి ఆ నీళ్లు అనేది తగ్గించకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నీళ్లు ఉడికిపోతున్నాయి అని చెప్పి కొంతమంది రైతులు తీసేస్తూ ఉన్నారేమో బయటికి. నీళ్లు లేకుండా మాత్రం పొలం అసలు ఉంచకూడదు. ఎందుకంటే ఇమీడియట్గా డిహైడ్రేషన్ వచ్చి ఎండిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పైపాటుగా కూడా మనకి యూరియా వేస్తూ ఉన్నారు. దాంతోపాటు బేసల్ డోసులో యూరియా, మామూలు యూరియా వేసిన బస్తా 35 కేజీలు యూరియా బేసల్ డోసులు వేసిన రెండోసారి మూడోసారి పైపాటుగా నానో యూరియా కానీ చల్లుకున్నట్టయితే మనకి పైనుంచి సప్లిమెంట్ చేయడం ద్వారా కూడా మొక్కలు బాగా ఏపుగా ఎదిగే అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల జలాశయాలు పుష్కలంగా నీరుందని, సాగునీటికి ఇబ్బందులు లేదని, ఈసారి ధరలు కూడా మంచి ధరలు కూడా రైతుకు, ఈ ఖరీఫ్ రైతుకు అందుతుందని చెప్పి నీటిని పొదుపు చేస్తూ వినియోగించాలని చెప్పి కూడా జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.